మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి లేఅవుట్స్ లో రహదారికి అడ్డుగా నిర్మించిన ప్రహారీ గోడను సిబ్బంది కూల్చివేస్తోంది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నెల 12న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దివ్యానగర్ లేఅవుట్స్ ను పరిశీలించారు. అక్రమ కట్టడాల నిర్మాణంపై ఆరా తీశారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహారీ నిర్మించారని గుర్తించారు. తాజాగా తెల్లవారుజాము నుంచి 8 హైడ్రా బృందాలతో అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి లేఅవుట్స్ లో రహదారి అడ్డుగా నిర్మించిన ప్రహారీ గోడలను సిబ్బంది కూల్చేస్తోంది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నెల 12న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దివ్యానగర్ లేఅవుట్స్ ను పరిశీలించారు. అయితే అక్రమ కట్టడాల నిర్మాణంపై ఆరా తీశారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహారీ నిర్మించారని గుర్తించారు. తాజాగా తెల్లవారుజాము నుంచి 8 హైడ్రా బృందాలు కూల్చివేతలు మొదలుపెట్టాయి. ఏదైతే మరొకసారి కొరడా అయితే గుర్తిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు దీనికి సంబంధించి ఏదైతే నల్లమల్లారెడ్డి కాలేజీ పరిధిలోని దాదాపు 4 ఎకరాల వరకు కూడా అంటే బయటికి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో వాటి మొత్తాన్ని కూడా అధికారులు అయితే హైడ్రా అధికారులు అయితే కూల్చివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా స్థానికులు హైదరాబాద్ ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం నల్లమల్లారెడ్డికి సంబంధించి ఇంటి ముందు ఏదైతుందో ఉన్న రోడ్డు మొత్తాన్ని కూడా అడ్డంగా ఆక్రమించి వాటి మొత్తాన్ని కూడా ప్రహారీని అయితే నిర్మించడం జరిగింది. ప్రహారీ నిర్మించిన నేపథ్యంలో అక్కడ స్థానికులు ఈ విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. హైడ్రా అధికారులు మొత్తం కూడా అక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఆక్రమణకు గురైందనే విషయాన్ని గుర్తించడం జరిగింది. మొత్తం కూడా పోచారం మున్సిపాలిటీ పరిధికి అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా దివ్యానగర్ లేఅవుట్ ఎవరైతే ప్లాట్ ఓనర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆనందం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే చాలా రోజులుగా కూడా ఈ సమస్య ఉంది. దీనికి సంబంధించి స్థానిక అధికారులకు ఎవరికి ఫిర్యాదులు చేసినా కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ప్రస్తుతం హైదరాబాద్ వచ్చి మొత్తం అన్నింటిని కూడా కూల్చివేయడం అనేది ఆనందదాయకం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే దాదాపుగా కూల్చివేతలు చివరి దశకు అయితే చేరుకున్నాయి.